హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్. మనకు అగ్నివీర్ 2024 సికింద్రాబాద్ గుంటూరు మనకి యారుకు సంబంధించిన రిజల్ట్స్ అనేది వెయిటింగ్ ఉంది. చాలా మంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం. ఆయన చాలా సార్లు మెసేజ్ కూడా పెట్టారనమాట, సార్ రిజల్ట్స్ ఎప్పుడు అనేసి. మీ యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోగలము, రైట్? ఆ టెన్షన్ అర్థం చేసుకోగలము. రిజల్ట్స్ వస్తే పేరు వస్తే మాత్రం ఇమీడియట్ గా కొంచెం చాలా హ్యాపీగా ఉంటాం అనేసి, రైట్? సో ఇప్పుడు మనకు రిజల్ట్స్ వచ్చే సమయం అయితే ఆసన్నమైందండి. ఆల్రెడీ నార్త్ సైడ్ లో చాలా ఏఆర్ఓలకు సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. మనకు సౌత్ సైడ్ సంబంధించి కూడా మనకు బెంగళూరు కావచ్చు, లేదంటే చెన్నై జెడారోకి సంబంధించిన ఏఆర్ఓస్ కావచ్చు, మేబీ ఈ రోజు సాటర్డే కావచ్చు, అంటే ఫ్రైడే సాటర్డే లోపల మీకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ అప్లోడ్ అయ్యే అవకాశాలు అయితే 90% ఉన్నాయి. ఒకవేళ కాలేదు మళ్ళీ నన్ను చెప్పుకోకండి, బట్ ఛాన్సెస్ అయితే 90%. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయాయి అనమాట, రైట్? సో బట్ ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే పోస్టులు కాస్త కంపారిటివ్లీ లైక్ ఇప్పుడు నార్త్ సైడ్ లో ఇప్పుడు పోస్ట్ చూస్తే జీడీకి సంబంధించి అంటే 300-400 రేంజ్ లోనే ఈ సెకండ్ ఫేజ్ లో ఉన్న వాళ్ళ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట జీడీకి సంబంధించి, రైట్? టెక్నికల్ కి సంబంధించి కాస్త పోస్టులు అనేది ఉన్నాయి, బట్ 8th క్లాస్ ట్రేడ్ మెన్ కి సంబంధించిన పోస్టులు అయితే 6, 5, 7 ఇంతకంటే ఎక్కువగా పోస్టులు కనిపించట్లేదు అనమాట, రైట్? సో మన జెడారోస్ సంబంధించి మేబీ నార్త్ సైడ్ లో కాస్త తక్కువ ఉండొచ్చాము, కానీ మన జెడారోస్ సంబంధించి ఈ యొక్క ఏదైతే ఫైనల్ రిజల్ట్స్ లో కాస్త ఎక్కువ వేకెన్సీస్ చూసేదానికి అయితే అవకాశం అనేది వస్తుంది. అట్లనే మనకు 700-800 వేకెన్సీస్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట ఈసారి, ఓకేనా? అయితే మనకు ఈసారి ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అప్లికేషన్ ఇమ్మీడియట్ గా మీరు అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అప్లై చేసుకోండి, ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ సర్వర్ బిజీ అవుతుంది, మళ్ళీ అప్లికేషన్ చేసుకునేదానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ లాస్ట్ టైం లాగా అంతకు ముందు లాగా ఏదో మనకు ఫిజికల్ లో కూడా ఈక్వల్ మార్క్స్ వస్తాయి అండ్ రిటర్న్ లో కూడా ఈక్వల్ మార్క్స్ వస్తాయి, అటు ఇటు రిటర్న్ లో కాస్త అటు ఇటు చేసినా కూడా మేము ఫిజికల్ లో కొట్టేస్తాము, ఎందుకంటే చాలా మంది ఫిజికల్ లో అవుట్ అవుతారా అనేసి ఒక అపోహ అనేది ఉంది. బట్ ఇప్పుడు అది లేదండి. గ్రూప్ 4 వరకు అంటే 4 బోర్డ్స్ ఇచ్చారనమాట. ఫిజికల్ లో చాలా మంది పాస్ అవుతారు. అంటే 100 మందిని పరిగెత్తించడం చేశామంటే 100లో 50 నుంచి 60 మంది మినిమం పాస్ అవుతారు. 60 మంది మినిమం పాస్ అవుతారు అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందు వచ్చేసి ఏదో 25-30 మంది అంటే 20 మంది అట్లా పాస్ అవుతున్నా కానీ ఈసారి అయితే 60 మంది వరకు కూడా పాస్ అవుతారు ఫిజికల్ లో, ఎందుకంటే 4 బోర్డ్స్ ఉన్నాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎగ్జామ్ లో నేను ఇక్కడ తమ్నైల్ లో మెన్షన్ చేసిన విధంగా ర్యాలీలో ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో మంచి మార్క్స్ రాకపోతే మాత్రం ఈసారి జాబ్ కష్టమేనండి. ఎందుకంటే ముఖ్యంగా మీకు ఎగ్జామే 80% మీకు జాబ్ డిసైడ్ చేస్తుంది ఎగ్జామే. ఎందుకు సార్ అంటారా? అలా ఫిజికల్ లో చాలా మంది, ఎందుకంటే 4 బోర్డులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ లో ఎగ్జామ్ పాస్ అవుతారు చాలా మంది. బట్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ ఎగ్జామ్ లో మీకు మంచి మార్క్స్ వచ్చాయా, ఫిజికల్ లో కాస్త తక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు ఎగ్జామ్ పాస్ అయింది అంటే మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి మీకు జాబ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఎగ్జామ్ మంచి మార్క్స్ రాలేదు, ఫిజికల్ లో సెకండ్ బోర్డు వచ్చినా కూడా నీకు డౌటే. ఈవెన్ చాలా మందికి ఫస్ట్ బోర్డు కొట్టి 10 out of 10 పుల్అప్స్ చేసినా కూడా ఎగ్జామ్ ప్రాపర్ గా రాకపోతే మాత్రం మీకు ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే దయచేసి అప్లికేషన్ వేసేసుకోండి ఫస్ట్, ఇంకా ఆలోచించొద్దు ఊరికే. ఆల్రెడీ మంచిగా అప్లికేషన్స్ అయితే వెళ్తున్నాయి ఈసారి, రైట్? మంచిగా వెళ్తున్నాయి అనమాట. ఒక్కొక్క ఏరోకి అయితే 3000 అప్లికేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి, 3000 దాటిపోయాయి. ఆ స్టాటిస్టిక్స్ అనేది నేను తర్వాత మీకు చెప్తాను, రైట్? ఏఆర్ఓకి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పటికీ అనేసి రేపు ఎల్లుండో నేను మీకు తెలియజేస్తాను, రైట్? సో బట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ అనేది మీకు 100% చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మోర్ ఓవర్ ఈసారి ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్ లో మనకు ఎగ్జామినేషన్ ఉంది, చాలా ఈజీగా అర్థం చేసుకునే లాంగ్వేజ్ లో మనకి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి. అండ్ 3 నెలల టైం ఇచ్చారండి. అంటే ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ కోసం 3 నెలలు 3 months టైం ఇచ్చారు. 3 months టైం ఇస్తే 100% మీకు ప్రిపరేషన్ లో సిలబస్ లిమిటెడే కాబట్టి దాన్నే మంచిగా ప్రిపేర్ అవుతూ మంచి మార్క్స్ తెచ్చుకునేదానికి చాలా అవకాశం ఉంది. చాలా మందికి తక్కువ టైం ఇస్తే ఇంకా తక్కువ మార్కులే వస్తాయి, కానీ ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి ఎక్కువ మంది పాస్ అవుతారు, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు కూడా ఎగ్జామినేషన్ లో, అని నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు తెలుగులో ఎగ్జామ్ ఉంది కాబట్టి 80% ఆఫ్ ది పీపుల్ తెలుగు లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారు, రైట్?
సో బట్ తెలుగులో ప్రాపర్ గా కంటెంట్ ఇస్తూ మీకు బుక్స్ అనేది ప్రస్తుతానికి అవైలబుల్ లేవండి. గత 10 రోజుల నుంచి, గత లాస్ట్ 10 days నుంచి ఈ యొక్క అన్ని వీడియోలు ప్రతిదీ పక్కన పెట్టి ఈ బుక్ మీదే ఫోకస్ చేసేసి ఈ బుక్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. రైట్, ఇమాజిన్ మీకు బుక్ లో సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అంటే అక్కడ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్, సో దాని తర్వాత వచ్చేసి టెస్ట్ పేపర్లు ఒక 10 మోడల్ టెస్ట్ పేపర్స్, లేటెస్ట్ టెస్ట్ పేపర్స్ అప్లోడ్ చేసి అంటే ఆ బుక్ లో ప్రొవైడ్ చేస్తాం విత్ ఆన్సర్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఒక 4,000 కంటే ప్లస్ బెస్ట్ వన్ లైనర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ కూడా నేను మీకు అందులో ప్రొవైడ్ చేస్తున్నానండి. డామ్ షూర్ నేను చెప్తున్నాను, ఈ బుక్ కింద మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయినంటే మీకు 50కి 40+ మినిమం అనేది రావడం జరుగుతుంది, ప్రొవైడెడ్ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే. రైట్, ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 300 pages సంబంధించిన బుక్ ఉంటుంది. అరౌండ్ ఒక 300 pages సంబంధించిన బుక్. ఈ బుక్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 1st of April టైంలో మీకు రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే 1st week of April లో మీకు ఈ బుక్ రిలీజ్ కావడం జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్ గా అన్లైక్ ఇప్పుడు ఎట్లుంటదంటే జస్ట్ ముందులాగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని పోయి చూసుకుంటే చదువుతాం సార్ పోతాం ఆడ పాస్ అవుతాం అంటారు. నో డౌట్ పాస్ అవుతావు, కాదనుగా, బట్ మంచి మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈసారి మంచి మార్క్స్ రావాలంటే నువ్వు సబ్జెక్ట్ లేనిది, సబ్జెక్ట్ మీద కాస్త అవగాహన లేనిది, ప్రాపర్ గా ప్రీవియస్ గా వచ్చిన ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి ఒక 4,000 క్వశ్చన్స్, బెస్ట్ క్వశ్చన్స్ అన్ని తెలుగులోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. రైట్, సో వీటి మీద మీకు పట్టు లేనిది మంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం అవుతుందండి. పోయినాయి ఆ రోజులు. ఇప్పుడు బట్టి కొట్టి జస్ట్ ఊరికే బట్టి కొట్టి లాస్ట్ ఒక 10 పేపర్లు, ఒక 20 పేపర్లు, 30 పేపర్లు కూర్చొని రాసుకుంటామంటే ఆ పప్పులు ఉడకవు. ఎగ్జామ్ లో నువ్వు జస్ట్ పాస్ అవుతావు, జస్ట్ ఒక 20 మార్కులు 25 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టుకోలేవు. అని ఈసారి రన్నింగ్ లో ఎక్కువ బోర్డ్స్ ఉండడం వల్ల ఎగ్జామినేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా హై లెవెల్ కి వెళ్ళిపోయింది అనమాట. 80% ఆఫ్ ది వెయిటేజ్ మీకు ఎగ్జామినేషన్ ఎక్కువగా నేను చెప్పుకోవచ్చు. రైట్, సో ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్లు, దాని తర్వాత వచ్చేసి వన్ లైనర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం, అంటే ఈజీ క్విక్ రివిజన్ కోసం మీకు ఇవన్నీ చాలా చాలా చక్కగా లాస్ట్ 10 రోజుల నుంచి డిసైడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ రైట్ అన్ని వీడియోలు క్లోజ్ చేసేసి ఈ బుక్ మీదనే నేను మీకు వర్కౌట్ చేస్తున్నాను. సో దట్ మీకు తెలుగులో ఒక మంచి బుక్ అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా బుక్ నేను మీకు అందరికీ అందించేదానికి ఈ బుక్ రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లో మీకు రావడం జరుగుతుందండి. ఈ బుక్ రిలీజ్ కావడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ 24 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ కోర్సు తీసుకున్న వాళ్ళకైతే లైవ్ క్లాసెస్ మీకు యాక్సెస్ ఉంటుంది 100%. ఎవరైతే కోర్సు తీసుకోలేదు దయచేసి ఇప్పుడున్న కోర్సు 3 months కోర్సు తీసుకోండి. అక్కడనే మీకు లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ తెలుగులో లైవ్ క్లాసెస్ చెప్పడము, తెలుగు ఇంగ్లీష్ అంటే చెప్పేటప్పుడు ప్రాబ్లం ఏముండదు, ఏ లాంగ్వేజ్ అయినా కూడా మీకు కన్వీనియంట్ గానే చెప్పడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఒక ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి లైవ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే మేము లైవ్ క్లాసెస్ ఇస్తున్నామో ఆ లైవ్ క్లాసెస్ సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఈ బుక్ లో మేము ఇచ్చున్నామండి. అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆల్ అరౌండ్ 800-900 రూపీస్ లో మీకు బుక్ రావడం జరుగుతుంది. అండ్ ఒక కోర్సు కూడా రావడం జరుగుతుంది, కంప్లీట్ గా లైవ్ క్లాస్ కోర్స్ అన్నమాట. రైట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి లైవ్ క్లాస్ కోర్సు తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందులో ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. రైట్, సో అతి త్వరలోనే 24th మీకు లైవ్ క్లాసెస్ సెషన్స్ స్టార్ట్ అవుతాయండి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. రైట్, సో రిజల్ట్స్ వస్తాయి, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎవరు ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఎవరు ఎగ్జామ్ అంటే నెక్స్ట్ టైం కు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అనేసి. రైట్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.